హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం అమ్మవారికి డ్రెస్ ఎలా కుట్టాలో చూద్దాం. నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంది. దాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తే ఈ థాట్ వచ్చింది. కానీ నేనైతే స్పెసిఫిక్గా మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు. జస్ట్ ఇమాజినేషన్లో మెజర్మెంట్స్ తీసుకున్నా. చూద్దాం సరిపోతుందో లేదో. ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. మీరు అనుకుంటున్నారేమో స్పెసిఫిక్గా నాకు స్టిచ్చింగ్ వచ్చాము, నాకేం రాదు, జస్ట్ ట్రై చేద్దామని అనుకున్నా. ఇంట్లో ఎలక్ట్రిక్ మిషన్ ఉంది, ఖాళీగా ఎందుకు ఉండడం అని ట్రై చేద్దాం అనుకున్నా. స్టార్ట్ చేయడం అయితే చేసా, బట్ ఎలా వస్తుందో నాకు కూడా సరిగా తెలీదు. చూద్దాం. బ్లౌజ్ పీస్ అయితే పింక్ కలర్లో ఉంది కదా, సో పింక్ కలర్ థ్రెడ్నే సెట్ చేసుకుందాం. నాకైతే అసలు ఏం క్లారిటీ లేదు వస్తుందా అని అయితే. ఫస్ట్ అయితే స్కర్ట్ టైప్లో స్టిచ్ చేయమని చెప్పారు. మరి దానికి కుచ్చుళ్ళు అవసరం కదా, దానికి సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నా చిన్న చిన్నగా పెట్టి. అవి సరిగా ఉండటం లేదు, సో ఒకసారి జస్ట్ ఇలా సిజర్స్తో స్ట్రైట్ చేసా. ఆ పిన్స్ అలానే ఉంచి దానిపై ఒక స్టిచ్ చేసా. తర్వాత పిన్స్ తీసేసా. అప్పుడు స్టిఫ్గానే ఉంది. కొంచెం గట్టిగా ఉండడానికి డబుల్ స్టిచ్ చేసా. సైడ్స్ కూడా థ్రెడ్స్ ఊడిపోతున్నాయని చెప్పి సైడ్స్ కూడా చిన్న ఫోల్డ్ చేసా. బోత్ సైడ్స్ అలానే చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసా. స్కర్ట్ అయితే బాగానే వచ్చింది, బట్ దానికి బెల్ట్లా కుడదామని ట్రై చేసా. బెల్ట్ బోత్ సైడ్స్ చిన్న చిన్న ఫోల్డ్స్ పెట్టి స్కర్ట్ కన్నా కొంచెం పొడవుగా ఉండేలా బెల్ట్ తీసుకున్నా. అది బోత్ సైడ్స్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసి ఆ స్కర్ట్కి అటాచ్ చేసా. సెంటర్లో పెట్టుకొని స్కర్ట్ని సెంటర్లో పెట్టి సైడ్స్ కొంచెం బెల్ట్ ఉండేలా, అంటే అమ్మవారికి బ్యాక్కి టై చేసేలా మధ్యలో అటాచ్ చేసా బెల్ట్ని. బెల్ట్కి స్కర్ట్కి మధ్యలో కుచ్చుళ్ళు ఉన్నాయి కదా, అవి బయటకు కనిపించకుండా బెల్ట్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసా. స్కర్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనకి స్కర్ట్కి అటాచ్ చేయడానికి పైట చెంగు కావాలి కదా, సో అది ప్రిపేర్ చేద్దాం. స్కర్ట్తో కాకుండా రిమైనింగ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కూడా సేమ్ సైడ్స్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం, థ్రెడ్స్ బయటకు రాకుండా. దానికి కుచ్చిళ్ళు చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టి దాన్ని సరిగా మధ్యలో స్కర్ట్కి మధ్యలో ఉండేలా డబుల్ స్టిచ్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో అలానే చేసా. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. అమ్మవారికి వేసాం. ఈసారి ఇంకో మోడల్లో ట్రై చేద్దాం.